ओम श्री गुरुभ्यो नमः हरिः ओम ओम देवीं वाचं देवास्तां स्वरूपां शोधन्ते सर्वमन्त्रे जमोजन्दुवानां देनुभागस्मान् पष्टेतो मुहूर्तो सुमुहूर्तोस्तु लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभयेषाम् ओम शान्ति शान्तिः ओम श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य नाड्रोल गोत्रोद्भवस्य यजमानस्य नाम बालराज नाम देस्य भार्गवी नाम देस्य नरसिंह नाम देस्य लक्ष्मण नाम देस्य मल्लेश नाम देस्य नाम इदें पुत्रस्य नाम मानस नाम देस्य मानस नाम दे जन्मदिन वार्षिकोत्सव पर्वदिनेन सहस्रलिंगेश्वर स्वामी देवता सन्निधिन संकल्पेन पूजार्थेन इदें श्री अन्नपूर्ण कटाक्ष सिद्ध्यर्थेन सहस्रलिंगेश्वर स्वामी देवता सन्निधिन अन्नदान कार्यक्रम पुण्यफल प्रीत्यार्थेन संकल्पेन पूजार्थं करिष्ये। నమస్కారం అండి. శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి 150 మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు శ్రీ మానస్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క తల్లిదండ్రులు బాలరాజు గారు, భార్గవి గారు, నానమ్మ తాతయ్య గారు నరసింహులు మరియు లక్ష్మమ్మ గారు, మరి బాబాయ్ మల్లేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్యాలు భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు వారికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి శ్రీ మానస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవముగా నిర్వహించడం జరుగుతుంది. ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదానాలు కానీ మరి సేవా కార్యక్రమాలు కానీ చేయాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. అన్నదాత సుఖీ భవ. కిరణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి సేవ చేయడం చాలా పుణ్యకరం. అన్నకు వెళ్ళవేళలా దేవుడు నూరేళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ థాట్ ఎలా వచ్చిందంటే నేను బాగా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసిన, అదేవిధంగా మనకు అంటూ కొంత సాయం చేద్దామని అనుకొని మా బాబు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అన్నదానం కార్యక్రమం నిర్వహించాను. ఈ అన్నదానం కార్యక్రమం చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను. నేను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు మనసు చెల్లించి ఒక్కరన్నా అన్నదానం చేస్తే ఇలాంటి అభాగ్యులకు మనం సేవా కార్యక్రమం చేయడం చాలా బాగుంటుంది. కాబట్టి అందరినీ కోరుకుంటున్నాను.